షుగర్ లేకుండా హెల్దీగా పెసరపప్పుతో లడ్డూలు చేసేద్దామా? ఇవి గాని ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే ఒక్కటి తిని సరిపెట్టరు, అంత టేస్టీగా ఉంటాయి. ఫస్ట్ దీనికోసం ఒక కప్పు పెసరపప్పు పొట్టు లేనిది తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇలా స్ట్రైన్ చేసేసుకోండి. నెక్స్ట్ ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి వేసుకొని పెసరపప్పుని యాడ్ చేసి లో ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోండి. నెక్స్ట్ ప్లేట్లో వేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసేసుకోండి. నెక్స్ట్ స్వీట్నెస్ కోసం 1/2 కప్ బెల్లం వేసుకొని ఇంకోసారి గ్రైండ్ చేసేసుకోండి. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లో వేసేసుకొని 1/2 స్పూన్ ఇలాచీ పౌడరు, నచ్చితే డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని కరిగించిన నెయ్యిని కొంచెం కొంచెం యాడ్ చేసేసుకుంటూ మిక్స్ చేసుకోండి. మనకి చుడితే లడ్డూలాగా రావాలన్నమాట, అంతవరకు నెయ్యి వేసుకొని ఇలా లడ్డూలాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. అంతే, హెల్దీ మూంగ్ దాల్ లడ్డు రెడీ. నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది, అంత బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, నచ్చితే ఫాలో అయిపోండి.